హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈ వీడియోలో భాగంగా మనం ఎస్ఎస్సి ఎంటీఎస్కి సంబంధించిన ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ డిస్కస్ చేసుకుంటున్నాం కదా. ఎంటీఎస్ 2020, సో 2020వి డిస్కస్ చేసుకుంటున్నాం కదా. ఇంగ్లీష్ ప్రీవియస్ వీడియోలో నేను ఇంగ్లీష్ క్వశ్చన్స్ 15 క్వశ్చన్స్ డిస్కస్ చేశాను. సో ఆ వీడియో కంటిన్యూషన్ ఇదనమాట. సో 15 క్వశ్చన్స్ నుంచి ఈ వీడియోలో మనం డిస్కస్ చేసుకుందాం. సో ఇంకెందుకు లేట్ వీడియో బిగిన్ చేసేద్దాము. సో మన ఫస్ట్ క్వశ్చన్ చూడండి. సో ఫస్ట్ క్వశ్చన్ ఏంటివా, యాంటోనిమ్. సో యాంటోనిమ్ అంటే మనకి ఆపోజిట్ వర్డ్ అనమాట. ఓకేనా. సో నారో యొక్క ఆపోజిట్ వర్డ్ ఏంటి అంటే వైడ్. నెక్స్ట్ 17 క్వశ్చన్, ఐ కాంట్ లివ్ అట్ ఏ ప్లేస్ విచ్ ఈస్ ఫార్ ఫ్రమ్ ద సీ. సో మనకి నో సబ్స్టిట్యూషన్ ఆర్ నో సబ్స్టిట్యూషన్ అడుగుతున్నారు. మనం ఏదన్నా వర్డ్ అనేది యాడ్ చేయాలో ఆర్ ఎల్స్ యాడ్ చేయవసరం లేదా అన్నది మనకి ఇంపార్టెంట్ అనమాట. సో అది ఎప్పుడు తెలుస్తుంది అంటే మనము ఈ యొక్క క్వశ్చన్ని చదివితేనే తెలుస్తుంది. ఐ కాంట్ లివ్ అట్ ఏ ప్లేస్ విచ్ ఈస్ ఫార్ ఫ్రమ్ ద సీ. ఓకే. సో ఇది కరెక్ట్లోనే ఉంది. సో నో సబ్స్టిట్యూషన్ రిక్వైర్డ్. సో మనకి సెకండ్ ఆప్షన్ కరెక్ట్ అనమాట. ఓకే. సో నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే మనకి వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్ అనమాట. సో ఏమడుగుతున్నాడు, రీస్టోర్ సమ్వన్ టు హెల్త్ ఆర్ నార్మల్ లైఫ్ ఆఫ్టర్ ఇంప్రాయిజ్మెంట్, ఎడిక్షన్ ఆర్ ఇల్నెస్. సో మనకి దీన్ని రీహాబిలిటేట్ అంటారు. ఓకేనా. సో రీహాబిలిటేట్. నెక్స్ట్ చూసుకుంటే మనకి ఆపోజిట్ వర్డ్ మా స్లై. స్లై యొక్క ఆపోజిట్ వర్డ్ ఏంటి అంటే హానెస్ట్గా ఉండడం. ఓకే. ఆపోజిట్ స్లై అంటే ఏంటి, అబద్ధాలు ఆడతారు, దొంగ అబద్ధాలు ఆడేవాళ్ళు స్లై అంటారు. అండ్ దీనికి ఆపోజిట్ వర్డ్ అంటే హానెస్ట్, నిజాయితీగా ఉండే వాళ్ళని హానెస్ట్ పర్సన్స్ అంటారు. ఓకే. సో నెక్స్ట్ చూసుకుంటే మనకి నో సబ్స్టిట్యూషన్ రిక్వైర్డ్ క్వశ్చన్ అడుగుతున్నారు. సో అంతకంటే ముందు మనం క్వశ్చన్ చదవాలి కాబట్టి సో మన ఫస్ట్ క్వశ్చన్ చూడండి. దెర్ ఆర్ మెనీ బర్డ్స్ ఇన్ ద వెరాండా టుడే, హేమా ప్లీజ్ ఫీడ్ దోస్ అంటారు, ఫీడ్ దెమ్ అంటారు కదా. సో సజెషన్ ఇస్తుంది కాబట్టి ఒక అమ్మాయి ఇంకొక అమ్మాయికి సజెషన్ ఇస్తుంది, రైట్. సో అప్పుడు మనం ఫీడ్ దెమ్ అనేది రావాలి. ఓకే. సో నెక్స్ట్ చూసుకుంటే మనకి ప్యాసేజ్ క్వశ్చన్స్. సో ప్యాసేజ్ క్వశ్చన్స్లో వన్ డే వైల్ ద మెజిస్ట్రేట్ వాజ్ వాకింగ్, ఓకే, డాష్ ఏ మార్కెట్ హీ సా క్రౌడ్. సో ఇక్కడ మనకి ఫస్ట్ మనము ఈ యొక్క పారాగ్రాఫ్ మొత్తం చదవాలి. ఈ పారాగ్రాఫ్ మొత్తం చదివిన తర్వాత నీకేం అర్థమైంది మొత్తం ఒకసారి రీకాల్ చేయండి. సో అలా ఫస్ట్ బిట్కి ఏమొస్తుంది, ఏ ఆన్సర్ వస్తుందో ఆప్షన్ ఎలిమినేషన్ చెక్ చేయండి. ఓకేనా. ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటి అంటే ఎలిమినేషన్. కరెక్ట్ ఆన్సర్ పెట్టకూడదు, ఫస్ట్ రాంగ్ ఆన్సర్ని ఎలిమినేట్ చేయాలి. ఓకే. సో రాంగ్ ఆన్సర్ ఎలిమినేట్ చేస్తే ఆటోమేటిక్గా కరెక్ట్ ఆన్సర్ అనేది మనకు వస్తుంది. ఓకే. సో ఇప్పుడు చూసుకుంటే మనకి వన్ డే వైల్ ద మెజిస్ట్రేట్ వాజ్ వాకింగ్ త్రూ ఏ మార్కెట్, హీ సా ఏ క్రౌడ్ అవుట్ సైడ్ ఏ పోల్ట్రీ షాప్. త్రూ అనేది రావాలి. ఓకే. ఎంక్వైరింగ్ poultry shop, on enquiring what the matter was. ఒక పౌల్ట్రీ షాప్ని ఎంక్వైరీ చేస్తున్నాడు, ఆన్ ఎంక్వైరింగ్. సో దేని మీద ఎంక్వైరీ చేస్తున్నప్పుడు ఆన్ అనేది వస్తుంది. దట్ మ్యాటర్ వాజ్, ఆ మ్యాటర్ ఏంటి అంటే హీ లర్న్డ్. ఇక్కడ ఎవరు, పౌల్ట్రీ అతను చెప్తాడు ఒక పర్సన్కి, మెజిస్ట్రేట్కి. హీ లర్న్డ్ దట్ ఏ పీజెంట్ హ్యాడ్ యాక్సిడెంటల్లీ డ్రాప్డ్ ఏ హెవీ సాక్ ఆన్ ఏ చికెన్. డ్రాప్డ్ అనేది రావాలి. ఇక్కడ మనకి చికెన్ డాష్ ఇట్ టు డెత్ అంటే క్రషింగ్ ఇట్ టు డెత్. మనకి క్రీపింగ్ అనేది రాదు, నెక్స్ట్ కవరింగ్ అనేది కూడా రాదు, నెక్స్ట్ క్రంబ్లింగ్ అన్న వర్డ్ కూడా మనం యూజ్ చేయం ఎక్కువ. సో ఇక్కడ మనకి ఏ హెవీ సాక్ ఆన్ ఏ చికెన్, క్రషింగ్ ఇట్ టు డెత్. ఓకే. సో ఇవి మనకి 25 క్వశ్చన్స్ అనమాట. ఓకేనమ్మా. సో నెక్స్ట్ వీడియోలో మనకి ఎస్ఎస్సి ఎంటీఎస్కి సంబంధించిన జనరల్ అవేర్నెస్ క్వశ్చన్ 6th October 2021లో అంటే 2020లో అడిగినవి డిస్కస్ చేస్తాను. ఓకేనా. సో ఇవి ప్రిపేర్ అవ్వండి. ఇవి కనుక ప్రిపేర్ అయితే మీకు ఈజీ అవుతుంది అనమాట. ప్రిపరేషన్లో చాలా హెల్ప్ఫుల్ అవుతాయి. ఓకే. సో 100%లో 50% ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట ఇవి మనం ప్రిపేర్ అయితే. ఓకేనా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్, టేక్ కేర్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.